నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా మొబైల్ ఫోన్ల రికవరీలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానం. మెదక్ టౌన్ పరిధిలో పోగొట్టుకున్న చోరీకి గురైన 35 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేయడం జరిగింది. మొబైల్ పోతే వెంటనే CEIR పోర్టల్ నందు నమోదు చేసుకోవాలి. జిల్లా ఎస్పీడీ ఉదయ్ కుమార్ రెడ్డి IPS ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఎస్ మహేందర్ గారు మరియు మెదక్ టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీ నాగరాజు మరియు మెదక్ టౌన్ SI అమర్ మరియు IT కోర్ సిబ్బంది శ్రీ విజయ్ వెంకట్ మహేందర్ గౌడ్, మెదక్ టౌన్ CEIR పోర్టల్ బాధ్యతాధికారి మౌనిక గారు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈజీగా దాన్ని ఒక కోడ్ పెట్టుకోవాలి. ఓపెన్ చేయాలంటే కోడ్ పెట్టుకుంటే ఇప్పుడు ఏముంది, ఇప్పుడు మనం కోడ్ లేదనుకోండి ఓపెన్ అవుతుంది. గూగుల్ పే ఏదైనా పోయి ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టిననుకో ఆ సెల్ ఫోన్కే నీకు మళ్ళీ OTP వస్తుంది. OTP పోతే నేను అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. చాలామంది తెలియదు ఇది. తర్వాత చాలామంది మనం ఈ పాస్వర్డ్ నెంబర్ రాసి అంటే వెనక సెల్ ఫోన్ వెనకనే చిట్టి మీద రాసి పెట్టుకుంటూ ఉంటారు. తర్వాత దాంట్లో ఫీడ్ చేసుకుంటున్నాడు. దాంతో చాలా ఇప్పుడు సెల్ ఫోన్ పోతే కాదు, అకౌంట్ కూడా ఖాళీ అవుతుంది సెల్ ఫోన్తో. దీనికి కొద్దిగా మనం సెక్యూరిటీ మెజర్స్ పెట్టుకోవాలని పబ్లిక్ నీకు కోరుతాను నేను. ఎందుకంటే ఈజీగా దొంగకి ఏం చేస్తామంటే వాటి చేతికే తాళం చేయించేస్తాను. ఇది కరెక్ట్ కాదు. ఇది కొద్దిగా మనం జాగ్రత్త ఉంచుకోవాలా. తర్వాత వీళ్ళందరూ కూడా లక్కీ, ఎందుకంటే సెల్ ఫోన్ అన్ని ట్రై చేసి వాళ్ళందరూ వాళ్ళ రెసిడెన్స్ ఇచ్చేస్తాను. మా సిబ్బంది కూడా మీరు చూస్తున్నారు. దాదాపు మేము ఈ స్టేట్ గవర్నమెంట్ తర్వాత మా DG గారు ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా కూడా మెదక్ జిల్లా పోలీసులు అన్నింటిలో మేము ముందుంటున్నాం. మేము పోర్టల్ పెట్టారు. ఏది లాస్ట్ 6 months నుంచి పబ్లిక్ దగ్గర నుంచి జనవరి 9 నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఫీడ్బ్యాక్ తీసుకుంటే మన జిల్లా ఫస్ట్ వచ్చింది డిస్ట్రిక్ట్స్లో. అర్థమైందా? ఫస్ట్ పోలీస్ స్టేషన్ మన జిల్లా వచ్చింది. టాప్ 10 పోలీస్ స్టేషన్లో 2 మనవి వచ్చినాయి. నర్సాపూర్ ఒకటి, తూప్రాన్ పోలీస్ స్టేషన్ ఒకటి. తర్వాత ఎంటైర్ డిస్ట్రిక్ట్స్లో మందే ఫస్ట్ వచ్చింది. తర్వాత స్ట్రీట్ టీమ్స్ మానిటరింగ్లో కూడా మన జిల్లా ఫస్ట్ వచ్చింది. తర్వాత ఈ ఏదైతే పోక్సో కేసెస్ కూడా మనం వితిన్ 60 daysలో ఛార్జ్ షీట్ వేస్తుంటే కూడా తూప్రాన్ DSP గారికి కూడా DG గారి నుంచి అవార్డు వేయడం జరిగింది. ఇవన్నీ కూడా మా ఎంటైర్ సిబ్బంది, జిల్లా సిబ్బంది, హోంగార్డ్ దగ్గర నుంచి టాప్ లెవెల్ దాకా కూడా అందరూ ఏదైతే మేము ఇచ్చిన ఆదేశాలు పాటించి పోలీస్ డిపార్ట్మెంట్కి మంచి పేరు వచ్చే విధంగా, ప్రజలకు కూడా మంచి సర్వీస్ సేవలు ఇచ్చే విధంగా పనిచేస్తున్నారు. వాళ్ళని నేను అప్రిషియేట్ చేస్తున్నాను మీ ద్వారా. తర్వాత ఈరోజు ఈ సెల్ ఫోన్స్ కూడా ఎవరి వాళ్ళకి మేము హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, సెల్ ఫోన్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ప్రతి బ్యాంక్ అకౌంట్ సెల్ ఫోన్ ద్వారా ఉంది కాబట్టి మీరు అన్నెసరీ ప్రతి పాస్వర్డ్ దాంట్లో దొరికే విధంగా పెట్టకుండా చాలా జాగ్రత్త కాపాడుకోవాలని కోరుతున్నాను. మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్ సంబంధించి చాలా రోజుల నుంచి డిసిషన్ చేయడం జరుగుతుంది. అయితే మీరు మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా చెప్పేందంటే ఈ జిల్లాలో దాదాపు ఇప్పటికీ ఒక 21,111 సెల్ ఫోన్స్ మేము ట్రేస్ చేసి హ్యాండ్ ఓవర్ చేసాం పబ్లిక్ ఎంటైర్ డిస్ట్రిక్ట్. మెదక్ టౌన్లో పోయిన వాటిలో 42% ఆఫ్ సెల్ ఫోన్స్ ట్రీట్ చేసి ఇవ్వడం జరిగింది. 268 సెల్ ఫోన్స్ కూడా మెదక్ టౌన్ ఇచ్చాము. అయితే మీరందరూ మీ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసిందంటే ఏదైనా సెల్ ఫోన్ బాగా ఇమీడియట్గా పోలీసింగ్ రావాలి. ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక కానిస్టేబుల్ డిప్యూట్ చేశారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్రొఫైల్ తీసుకొని ఇమీడియట్గా ఫిల్అప్ చేసి ఒక పోర్టల్, ఆ పోర్టల్ ద్వారా ఇమీడియట్గా మానిటర్ చేయడం వల్ల ఆ సెల్ ఫోన్ ముందు సిమ్ బ్లాక్ చేస్తాం. సిమ్ బ్లాక్ చేసిన తర్వాత వీళ్ళు వేరే ఫోన్లో వాళ్ళ సిమ్ వాళ్ళు వేసుకోవచ్చు. ఆ ఫోన్ కూడా ఏంటంటే మళ్ళీ ఎక్కడైనా వాడితే మాత్రం మనకు దొరికింది. ఎక్కడైనా వాడితే మనోళ్ళు పట్టుకుంటాం. ఇంకా మనకి ఈ జిల్లాలో మనం పట్టుకోవాల్సినవి కూడా ఇంకా ట్రేసబిలిటీ పెండింగ్ కూడా ఇంకా 1600 ఉన్నాయి. ఏంటంటే డిఫరెంట్ ప్లేస్లో ఉంటాయి, వేరే ఇండియా లెవెల్లో ఉంటాయి కాబట్టి మా వాళ్ళు మ్యాక్సిమం వాటి మీద ట్రేస్ చేసి పట్టుకుంటూ ఉన్నాం. ఇది రెగ్యులర్ ప్రాసెస్. మన జిల్లా కూడా మంచి పొజిషన్లో ఉంది. ఏది ట్రేసబిలిటీ ఆఫ్ సెల్ ఫోన్స్లో. పబ్లిక్ ఏంటంటే ఈ సెల్ ఫోన్స్ ఏంటంటే ఇవాళ సెల్ ఫోన్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా మనకు సెల్ ఫోన్ వస్తుంది. దీన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏంటంటే దాని ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు చాలా మందికి సెల్ ఫోన్లు దీంట్లో అన్ని దొంగతనమైనవి కాదు, చాలా మందికి వాళ్ళంతా వాళ్ళకి పడేసినవి ఉన్నాయి. దీంట్లో కొన్ని మోటార్ సైకిల్ మీద పోదానికి కింద పడి ఉంటాయి, కొన్ని కూరగాయల మార్కెట్లో పోయి ఉంటాయి, కొన్ని దొంగతనం చేసి ఉంటాయి, కొన్ని బస్సు ఎక్కేటప్పుడు కొట్టేసి ఉంటారు. ఇవన్నీ కూడా రకరకాల సెల్ ఫోన్లు పోయినాయి ఇవన్నీ కూడా. అయితే కొద్దిగానే జాగ్రత్త ఉంచుకోవాలి. అయితే చాలామంది ఇంకోటి ఏంటంటే మేబీ ఇంత పెద్ద ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ మధ్య సెల్ ఫోన్ కొట్టేస్తారు కదా,
కొట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ ఓపెన్ చేస్తారు, ఇది ఓపెన్ చేసి దాంట్లో ఫర్దర్ ఈ బ్యాంకు గూగుల్ పేలో పోయి గూగుల్ పేలో ఈ సెల్ ఫోన్ నుంచి మరి వేరే సెల్ ఫోన్ మళ్ళీ ఇంకొక కొట్టేసిన సెల్ ఫోన్లో తెచ్చుకుంటారు పైసలు. తెచ్చుకొని ఆ పైసలు అట్ట కూడా పైసలు చాలా మంది పోయిన కంప్లైంట్స్ వచ్చింది మనకి.